మహిళల మరణాలు నవ్యాంధ్ర రాజధానిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వరకట్నం, ప్రేమ వేధింపులు ఇలా కారణం ఏదైనా కానీ మహిళల మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సమాజంపై ప్రభావం చూపిస్తున్న ఇటువంటి ఘటనలపై పోలీసులు, మహిళా మిత్రుల సహాయంతో రంగంలోకి దిగుతున్నారు. విజయవాడలో మహిళల మరణాలు పెరగడం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న మరణాలు రాష్ట్ర విభజన తర్వాత తగ్గి మళ్లీ ఇప్పుడిప్పుడే ఎక్కువవుతున్నాయి. 2012లో మహిళల మరణాలు 1429 నమోదు కాగా 2013లో 1505 నమోదయ్యాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో 971కి నమోదు కాగా 2015లో 464కు తగ్గాయి. మరణాలు తగ్గుతున్నాయి అనుకుంటున్న తరుణంలో 2016లో మళ్లీ 760కి పెరిగాయి. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆడవాళ్ల మరణాలకు వేధింపులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 5 ఏళ్ల చిన్నారుల నుంచి మొదలుకొని పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు కూడా వివిధ రూపాల్లో వేధింపులకు గురవుతున్నారు. ప్రధానంగా వరకట్న హత్యల విషయానికి వస్తే 2012లో కేవలం 1 కేసు మాత్రమే నమోదు కాగా 2016లో ఆ సంఖ్య 5కు పెరిగింది. ఇక అత్తింటిలో వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. మనం ఇవాళ మేము అందుకే ప్రాక్టికల్ గా ఈ 59 మెంబర్స్ ని వాసమేళమని పిలిచి ముందు గ్రూప్ కౌన్సిలింగ్ చేసి దానిలోనే గ్రూప్స్ చేయబోతున్నాం. ఏ రకంగా ఎవరెట్లా ఉంటారని వాళ్ళందరినీ చూసి ఇవాళ వాళ్ళ సోషల్ సపోర్ట్ వాళ్ళకి ఎట్లా వచ్చింది, అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే సమాజం. అలా మనం ఇద్దరు కలిసి చేసేటువంటి వ్యవస్థను తీసుకోవాలి. పనిచేసే చోట, కళాశాలల్లోనూ, ఇంట్లోనూ, బస్టాపుల్లోనూ ఇలా అన్ని చోట్ల మహిళలకు వేధింపులు తప్పడం లేదు. 2012లో ఇలా వేధింపులకు గురై 1100 మంది చనిపోగా 2016లో 411 కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో చనిపోయిన వారి కన్నా వేధింపులు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు బెజవాడను మహిళా మిత్ర నగరంగా మార్చుతామంటున్నారు పోలీసులు. ఈ స్కూల్స్, కాలేజెస్ లో దిగిపోవడము, అక్కడ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడము, ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్ కాకుండా వాళ్ళ పార్టిసిపేషన్ కూడా we will be seeking in terms of interventions, even if it is passing on information. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ ఆన్ చేయాలని అది కూడా సిస్టమ్ మన త్వరగా we will be presenting before the media. ప్రతి పోలీస్ స్టేషన్ లో we will have మహిళా మిత్ర కోఆర్డినేటర్స్. మన పోలీస్ వైపు నుంచి 2 కోఆర్డినేటర్స్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉంటారు. వీళ్ళు కూడా మహిళా స్టాఫ్ ఉంటారు. వాళ్ళ నంబర్స్ కూడా మనం పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము. ఆడవాళ్లపై పెరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే బెజవాడ పోలీసులు మహిళా మిత్రలను రంగంలోకి దింపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళలు మానసికంగా ధైర్యంగా ఉండేందుకు శిక్షణ ఇస్తున్నారు. వేధింపులకు పాల్పడే వారి పట్ల ఎలా వ్యవహరించాలి, సంఘంలో ఎలా మెలగాలి అనే విషయాలపై మహిళలకు కౌన్సిలింగ్